నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈయన పేరు తెలుసు కదా, సంజయ్. సిఐడి గా పనిచేశాడు మన సంజయ్, ఐపీఎస్ ఆఫీసరు. మొత్తానికి పెద్ద చేపను పట్టుకొచ్చారు. ఈ సిఐడి సంజయ్ ఏమనుకున్నాడంటే, ఇక జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వత ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించే మొగాడు ఆంధ్రప్రదేశ్ లోనే పుట్టలేదు, కాబట్టి మనము జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేద్దామని చెప్పి ఐపీఎస్ చదివి ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్త లాగా, ఒక వైఎస్ఆర్సీపీ వాలంటీర్ లాగా, ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడు లాగా ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం పనిచేశాడు. సిఐడి చీఫ్ గా పనిచేస్తున్నప్పుడు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి గ్రామ స్థాయి కార్యకర్త వరకు ఆయన పెట్టనటువంటి చిత్రహింసలే లేదు. ఆయన పాపం పండింది. సుప్రీం కోర్టు వరకు వెళ్ళాడు. సుప్రీం కోర్టు కూడా ఇలాంటి వాడికి బయట ఉండేటువంటి అర్హత లేదు, ముందు ఎత్తుకుని పోయి లోపలేయండి అని చెప్పింది. ఇక్కడ చూడండి, రైమింగ్ బాగుంది. వైకాపా హయాంలో అవినీతి, ఐపీఎస్ సంజయ్ కి జైలే గతి. ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో వాళ్ళు ఒక్కొక్కరుగా శ్రీకృష్ణ జన్మస్థానానికి అయితే చేరుతా ఉన్నారు. ఇక మిగిలింది వీళ్ళందరికీ బాసు. ఆ బాసు కూడా తొందరలో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి లిక్కర్ కుంభకోణంలో ఆయన కూడా లోపలికి పోబోతారు అనేటువంటి వార్తలు కూడా వస్తా ఉంది. ఈయన ఎక్కడ పనిచేసినా అవినీతే. దళిత గిరిజనులకు అవగాహన సదస్సుల పేరిట దోపిడీ. ఈయన ఏం చేశాడంటే, ఎస్సీ ఎస్టీ కేసులకు సంబంధించి ఏ విధంగా పెట్టాలి, ఎప్పుడెప్పుడు ఇలాంటి కేసులు పెట్టాలి, ఈ కేసుల వలన ఉపయోగాలేమి, దాని మీద అవగాహన కల్పించడానికి ఆయన సదస్సులు అని చెప్పి పెట్టి, ఈయనే ఒక సూట్ కేసు కంపెనీ పెట్టి దానికి కాంట్రాక్ట్ ఇప్పించి దాని ద్వారా డబ్బులు కొట్టేశాడు. అదే విధంగా అగ్నిమాపక శాఖలో సాంకేతికత పేరుతో నిధుల దుర్వినియోగం. ఈయన ఎక్కడ కాలు పెడితే అక్కడ అవినీతే. ఈయన కుర్చీలో కాదు కూర్చునింది, అవినీతి అనే దాని ఆ ఒక కుర్చీ ఒకటి ఈయన తయారు చేసుకుని కూర్చొని ఉన్నాడు. ఎక్కడ కాలు పెడితే అక్కడ అవినీతే. చూడండి, విజిలెన్స్ విచారణలో వెల్లడవడంతో ఏసీబీ కేసు, సుప్రీంకోర్టు ఆదేశాలతో విధి లేక లొంగుబాటు. ఇక్కడ చూడండి, ఒక ఐపీఎస్ అధికారి ఈయన పెట్టుకున్నటువంటి లాయర్లు ఎవరైతే ఉన్నారో, గంటకు లక్షల రూపాయలు ఛార్జ్ చేసేటువంటి లాయర్లను ఎక్కడి నుంచి పెట్టుకోగలిగాడు? ఒక ఐపీఎస్ ఆఫీసర్ కి ఎంత వస్తుంది శాలరీ? సో హైకోర్టు అయిపోయింది, సుప్రీం కోర్టు కూడా పోయాడు. సుప్రీం కోర్టుకి వెళ్ళి గంటకు లక్షల రూపాయలు ఛార్జ్ చేసేటువంటి లాయర్లు పెట్టుకున్నా కూడా విధి ఆడినటువంటి వింత నాటకంలో ఈయన చేసినటువంటి అవినీతి వల్ల ఈయన కటకటాల వెనక వెళ్ళవలసి వచ్చింది. వైకాపా హయాంలో నాటి ప్రభుత్వ పెద్దల అండతో ఇష్టానురాజ్యంగా చెలరేగిపోయిన ఐపీఎస్ అధికారి ఎన్ సంజయ్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంపై దళితులు గిరిజనులకు అవగాహన సదస్సుల పేరుట నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారు. అగ్ని ఎన్ఓసి వెబ్సైటు, యాప్ అభివృద్ధి నిర్వహణలోనూ అవినీతికి తెరలేపారు. అప్పట్లో అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ గా సిఐడి విభాగాధిపతిగా పనిచేసిన సంజయ్ ఆ హోదాను అడ్డం పెట్టుకుని 1,75,00,000 మేర దోచుకున్నట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో తేలింది. 1,75,00,000 అనేది చిల్లర కాసు. అంతకాదు, దాదాపుగా 100 కోట్ల రూపాయలకు పైనే కేవలం వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు దోచుకున్నట్లు కూడా సోషల్ మీడియాలో వార్తలు అయితే వైరల్ అవుతా ఉంది. ఈ దొరికిండేది 1,75,00,000. కానీ ఇతను చేసినటువంటి అక్రమాలు, దౌర్జన్యాలు, సెటిల్మెంట్లు అన్ని ఇన్ని కాదు, దాదాపు 100 కోట్ల రూపాయలు ఐపీఎస్ అనే బ్యాడ్జ్ ను యూజ్ చేసుకుని బెదిరించి భయపెట్టి సంపాదించుకున్నాడు అనేటువంటి వార్తలు కూడా వస్తా ఉంది. ఇక్కడ చూడండి, సంజయ్ ను A1 గా సౌత్రికా టెక్నాలజీస్ అండ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్, A2 గా ఏందో క్విత్రా టెక్నాలజీస్ ప్రైవేట్, అన్ని సూట్ కేసు కంపెనీల మనోడివే. ఆ నోరు కూడా తిరగడం లేదు, అన్ని మనోడివే సూట్ కేసు కంపెనీలు. ఈయనే సూట్ కేసు కంపెనీలు పెట్టుకుని ఈయనే వాళ్లకు పని ఇప్పించి ఈయనే ప్రభుత్వ ధనాన్ని వాళ్ళకి ఇచ్చి దాంట్లో కమిషన్లు కాదు మొత్తం డబ్బులు ఈయనే తినేశాడు అనేటువంటి వార్తలు కూడా వస్తుంది. సో ఈయనకు ఖైదీ నెంబర్ 7971 ఇచ్చారంట. సంజయ్ నేరుగా లొంగిపోవడము, ఏసీబీ కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో ఏసీబీ అధికారులు విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. ఆరోగ్యంగానే ఉన్నారని నిరూపించే వైద్య ధృవపత్రం లేదంటూ సంజయ్ ను కారాగారంలోకి తీసుకునేందుకు జైలు అధికారులు నిరాకరించారు. దీంతో సంజయ్ ను ఏసీబీ అధికారులు మళ్లీ కోర్టుకు తీసుకొచ్చారు. న్యాయాధికారి ఆదేశాల మేరకు విజయవాడ ప్రభుత్వ వైద్యశాలలో వైద్య పరీక్షలు చేయించారు. సో వైద్య పరీక్షలు అన్ని చేయించి రూల్ ప్రకారమే తీసుకొని పోయి లోపలేశారు. ఆయనకు 7971 అనేటువంటి ఖైదీ నెంబర్ కూడా ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలో మరొక ఐపీఎస్ బలయ్యాడు. సో జగన్మోహన్ రెడ్డి గారి అధికారం శాశ్వతం అనుకొని ఇక ఆయన ఓడిపోడు అనుకొని ఆ లోపల మనకు సర్వీస్ కూడా అయిపోతుంది, ఈ లోపల ఇల్లు చెక్క పెట్టేద్దాం అనేటువంటి ఉద్దేశంతో ఆయన విధి నిర్వహణ ఏదైతే ఉందో అవినీతి పరమైనటువంటి విధి నిర్వహణ చేసి ఆఖరికి ఈయన సిఐడి విభాగాధిపతిగా చేసినప్పుడు కేవలము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ నేతలు కావచ్చు, వాళ్ళనే టార్గెట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి స్వామి భక్తి చూపించాడు. సో ఇప్పుడైతే అరెస్ట్ అయ్యి లోపల ఉన్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈయన్ని పరామర్శించడానికి వెళ్తాడా లేదా చూడాలి. ఏమి వెళ్ళడు. ఒక ప్రెస్ మీట్ పెట్టి చాలా నీతిమంతుడైనటువంటి సంజయ్ ని అరెస్ట్ చేశారు. ఇంకా ఆయన
ఆయన క్యాస్ట్ ఏదో కనుక్కొని బీసీనో ఎస్సీనో ఎస్టీనో అరెస్ట్ చేశాడు. ఇది దుర్మార్గమైన పాలన, ఇది రాజకీయ కుట్రలో భాగంగానే అరెస్టులు జరిగాయి, అన్ని గుర్తుపెట్టుకుంటాము. ఎవరైతే సంజయ్ని అరెస్ట్ చేశారో వాళ్ళు సప్త సముద్రాలు కాపకుండా కూడా పిలుచుకొని వచ్చి బట్టలు కూడా తీసుకొడతామని చెప్తాడు. అంతకు మించి ఏమీ జరగదు. మొత్తానికి ఈ అవినీతి తిమింగలాన్ని అయితే అరెస్ట్ చేశారు. మరి చూద్దాం మరి నెక్స్ట్ ఏ అధికారి అరెస్ట్ అవుతాడో. ఎందుకంటే ఈ అధికారులు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారో మనకు అందరికీ తెలిసిందే. సో ఒక్కొక్క అధికారి లోపలికి వెళ్తా ఉన్నాడు. సో ఈ రోజు అయితే సంజయ్ టైం వచ్చింది. నెక్స్ట్ ఎవరు అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే. సో ఇదండి ఈ రోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.